రంగారెడ్డి జిల్లాలో బీజేపీ గెలిచే మొదటి స్థానం ఎల్బీనగర్ నియోజకవర్గమేనని బీజేపీ అభ్యర్థి సామరంగారెడ్డి అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో నియోజకవర్గంలోని అన్ని స్థానాలు బీజేపీ కైవసం చేసుకుందని, వచ్చే ఎన్నికల్లోనూ అదే రిపీట్ అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అసలు తనకి పోటీయే లేదని, బాజీ మెజారిటీతో గెలుస్తామంటున్న ఎల్బీనగర్ బీజేపీ అభ్యర్థి సామరంగారెడ్డితో మా ప్రతినిధి విక్రాంత్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సామరంగారెడ్డి ప్రచారంలో ఉన్నాడు. ఎలా సాగుతుంది ప్రచారం? ఇక్కడ ట్రయాంగిల్ ఉండబోతుందని చెప్తున్నారు. ట్రయాంగిల్లో అతని గెలుపుపై అతని ధీమా ఏంటి, ప్రచారంలో ఎలాంటి సమస్యలు తన దృష్టికి వస్తున్నాయో అడిగి తెలుసుకుందాం. ముందుగా ప్రచారం ఎలా ఉంది, ఎలా సాగుతుంది? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలిపేయాలని చెప్పేసి గత వారం 10 రోజుల నుంచి ముమ్మరంగా ప్రచారాన్ని మొదలుపెట్టారు. బ్రహ్మాండం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ప్రజల ఆశీర్వాదం ఉన్నది. ఈరోజు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు వారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, వారు దేశం పట్ల వాళ్ళకున్న చిత్తశుద్ధి కానీ, ప్రపంచంలో దేశాన్ని ఏ స్థాయికి నిలబెట్టాడు. ఈరోజు ముంగట యువత కానీ, మేధావులు కానీ, ఈరోజు చాలామంది సీనియర్ సిటిజన్స్ కానీ మేము తిరుగుతూ ఉంటే వాళ్ళు సాధారణంగా వాళ్ళు ఆహ్వానిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహిళలు అయితే స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి అన్న ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలవాలి, భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే న్యాయం జరుగుతుంది, భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే ఈరోజు మేము నరేంద్ర మోడీకి ఏమి ఇవ్వగలుగుతాం, ఓటు తప్ప ఏమి ఇవ్వగలుగుతాం. ఖచ్చితంగా మేము ఓట్ల రూపంగా నరేంద్ర మోడీ గారికి సంఘీభావంగా వారికి సన్మానంగా ఓట్లతో సన్మానం చేస్తూ ఉన్నాం అనే విధంగా వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు మహిళలందరూ కూడా. కాబట్టి యువత చాలామంది నాకే భయం వేస్తూ ఉన్నది. ఎవరో తిరుగుతూ ఉంటే ఇందాక ఒక మీటింగ్ అయింది, ఒక వెలిప్రవేశ మీటింగ్ అయితే అక్కడ పోయి వస్తుంటే ఒక ఆయన వచ్చేసి అన్న నేను అమెరికాలో ఉంటా, నెల కోసం అని లీవ్ పెట్టుకుని వచ్చినా, నేను కేవలం పార్టీ పనిచేసానికి వచ్చినా, నాకు ఏం అవసరం లేదు, నేను మొత్తం పనిచేస్తున్నాను చెప్పేసి ఈమె ఎక్కడ పోయినా కానీ యువత చాలామంది ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కావచ్చు, లేదంటే పెద్ద ఉద్యోగస్తులు లీవ్ పెట్టుకొని ఇందాక ఒక అడ్వకేట్ అమ్మాయి వచ్చింది. వచ్చేసి అన్న నేను కోర్టుకు 10 రోజులు రానని చెప్పి మా సీనియర్కి చెప్పేసి నేను ఉత్తలే అన్న రోజు నేను ప్రచారం నిమిత్తమే. ఈ విధంగా చాలామంది భారతీయ జనతా పార్టీ గెలవాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి ఈ విధంగా స్వచ్ఛందంగా చాలామంది, వందల మంది, వేల మంది ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మాకు పోటే లేదు. ఈరోజు ప్రజల ఆశీర్వాదం ఉన్నది, మాకు ప్రజలు వాళ్ళ మన్నన ఉన్నది. మొన్న జిహెచ్ఎంసీలోనే భారతీయ జనతా పార్టీ బలమేందో ప్రజలు నిరూపించారు. ప్రజలు మా పక్షాన ఉన్న విధంగా మొన్న 40,000 మెజార్టీతో మాకు జిహెచ్ఎంసీ కార్పొరేట్ని గెలిపించారు ప్రజలు. కాబట్టి ఖచ్చితంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతాం. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి? ప్రధానంగా ఎల్బీనగర్ నియోజకవర్గం అంటేనే సమస్యలే సుడిగుండం. నేను ఇందాక మీరు ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఏమంటే నేను బాక్సైడ్ నాలు కట్టించిన 95% అన్ని కంప్లీట్ చేసినా చెప్తున్నాడు. నేను అంటా ఉన్నా బాక్సైడ్ నాలలు కట్టిన నాలలు దాన్ని అంటే గ్రావిటీ లెవెల్ సరిపోక మధ్యలో వదిలిపెట్టిన పరిస్థితులు కొన్ని ఉన్నాయి, కొన్ని కంప్లీట్ చేసినప్పుడు డిపిఆర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు తయారు చేశారు. దానికి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి వస్తుంది. దీనికి బడ్జెట్ ఏంది కథ కార్ఖానా, బడ్జెట్ వేసినాక బడ్జెట్ ప్రకారంగా పనిచేయాలి కాంట్రాక్టర్. ఇప్పుడు కాంట్రాక్టర్ల కమిషన్ కోసము ఏం చేస్తారంటే బాక్సైడ్ నెలలు కట్టినప్పుడు డ్రైనేజ్ లైన్ మొత్తం కూడా ఇరిగిపోయినప్పుడు దాన్ని మళ్ళీ నెక్స్ట్ దాన్ని పునరుద్ధరించాలి. కానీ ఈరోజు ఏం చేశారు, దాన్ని సెప్టిక్ ట్యాంక్లో మార్చారు. మొత్తం బాక్సైడ్ నెలలు మొత్తం సెప్టిక్ ట్యాంకులు అయిపోయినాయి. గతంలో డ్రైనేజ్ అయినప్పుడు ఏదో ఇళ్ళప్పుడు సెప్టిక్ ట్యాంకులు ఉంటున్నావు ఆ విధంగా సెప్టిక్ ట్యాంకులు అయినాయి. ఎక్కడ పోయి చూసినా కానీ ఈరోజు మహిళలు అన్న వాసనతోని, ఆ దుర్గంధ వాసన, ఆ దోమలు ఈగలతోని ఇళ్లలో ఉండలేకపోతా ఉన్నామన్నా. మొత్తం వాసన వచ్చేసి ఇళ్ళలో కొడుతూ ఉన్నది. గతంలో వర్షాకాలంలో నీళ్ళు వస్తే 2 రోజుల్లో పోతుంటే కడుకుందాము ఏదో బాధపడుతుంది. కానీ ఇప్పుడు రోజు యాతన పడతా ఉన్నాం, రోజు ఇబ్బంది పడతా ఉన్నాము. ఈ రోగాలు ఏంది, మా పిల్లల పరిస్థితి ఏంది, ఇళ్లలో ఉండలేని పరిస్థితి అని చెప్తా ఉన్నాను. వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బంది తొలగించాలని నేను గత 10 ఏళ్ళంతా కష్టపడతా ఉన్నాను, వాళ్ళతో ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈసారి భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్త అవకాశం ఇచ్చింది. ఖచ్చితంగా అవకాశాన్ని ప్రజల కోసం వినియోగించే విధంగా మీరు ఆశీర్వదించండి, మీకోసం పనిచేస్తానని నేను చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మొత్తానికి ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే వల్ల అన్ని రకాలుగా నియోజకవర్గం వెనకంజలో ఉంది. ఖచ్చితంగా బీజేపీకి ఓటేసి గెలిపిస్తే అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేస్తారని బీజేపీ అభ్యర్థి సామరంగారెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ అమర్తో విక్రాంత్, ఎల్బీనగర్.